సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుకే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలన్నీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతిరోజు అనేక మంది ఆత్మల రక్షణార్థమై యేసయ్య మన కోసం తిరిగి లేచి మరణించి తిరిగి లేచిన దేవుడని ప్రకటిస్తూ అనేక మంది జీవితాలకు మార్పుగా మేలుకొలుపుగా వారి రక్షణార్థమై ప్రకటిస్తున్న ఈ సువార్త కలిగిన ఈ యొక్క చిన్న మాటలు మీరందరూ గ్రహించాలని, అనేకమైన వ్యసనాలతో బంధకాలతో కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఎవరు ఏ సమస్యలతో ఉన్న ఈ మాటలు వారికి వారి కుటుంబాలకి బలాన్ని చేకూర్చే విధంగా దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మనమందరం కూడా ప్రతిరోజు ఒక వర్తమానం మనం వింటున్నాం. ఈరోజు కూడా ఒక దైవికమైన వర్తమానంతో మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆ మాటలేంటో చూద్దామా? కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని మంచి పనులు చేయాలని, నీతి క్రియలు చేయాలని, నీతి కార్యాలు జరిగించాలని మనం ఆశపడుతూ ఉంటాం. కానీ ఆశపడిన రీతిగా మనం మన జీవితాల ద్వారా నీతి కార్యాలు జరిగించలేక దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చకుండా, దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చకుండా, దేవుని యొక్క తలంపుల్లో మనం జీవించకుండా మనల్ని చెడుతనము ఆపుతుంది. ఈరోజు చెడుతనము మనిషి జీవితానికి దేవుడికి మధ్య ఉన్న సంబంధాన్ని, ఆ మనిషి జీవితం దేవుని చేతిలోకి రాకుండా ఈ చెడుతనం ఏం చేస్తుందంటే అది ఆపేస్తుంది. ఈరోజు చెడుతనాన్ని ఎవరైతే విసర్జించుకుంటారో, చెడుతనాన్ని ఎవరైతే హృదయంలో రాకుండా చేసుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదించి దీవిస్తాడు. ఈరోజు మనం అనుకుంటాం భక్తి అంటే ఏంటంటే, భక్తి అంటే చెడు లేకుండా ప్రభువుతో బ్రతకడమే భక్తి. ఈ చెడుతనాన్ని, చెడు హృదయంతో ఉన్న ఆ మనస్సును, చెడు తలంపులను, చెడు ఆశలను, చెడు కోరికలను మనం విసర్జించాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నట్లయితే చెడు పనులు చేయడానికి కాళ్ళు పురుగెడుతున్నాయి, చెడు మాట్లాడడానికి నోరు త్వరపడుతుంది, చెడు చూడడానికి కళ్ళు ఆశపడుతున్నాయి, చెడు చేయడానికి చేతులు కూడా సహకరిస్తున్నాయండి. భయంకరమైన ఆత్మహత్యలు, భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన విధానాలకు ఒక మనిషి పరిగెడుతున్నాడు. కారణం ఏంటి అంటే చెడుతనము. దేవునికి మానవునికి మధ్య సంబంధాన్ని చెడుతనం ద్వారా తెంపేసి సాతాను ఈరోజు అనేకమైన విషయాల్లో మనిషిని బలహీనపరుస్తుంది. ఈ సాతానును ఎదిరించాలంటే ఒక మనిషి చెడుతనాన్ని హృదయంలోకి రాకుండా చూసుకున్నట్లయితే దేవుని శక్తి చేత సాతానుని మనం ఏం చేయొచ్చు?